నమస్కారం అండి. నమస్తే సుధాకర్ గారు. నిన్న జయహో బీసీ పేరుతో తెలుగుదేశం పార్టీ ఒక సభనైతే నిర్వహించడం జరిగింది. దీంతో వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు వచ్చినట్టుగా కనపడుతుంది. అందరూ బయటకు వచ్చి బీసీలకు మేమే చేసాం, టీడీపీ ఏం చేయలేదని చెప్పి ఆర్తనాదాలు అయితే పెడుతున్నారు. ఎందుకు నిన్న సభ చూడగానే వైసీపీలో వణుకు వచ్చిందంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది నిన్న సభతోటే కాదు సుధాకర్ గారు, లోకేష్ బాబు గారి యుగళం పాదయాత్ర మొదలైన కానించే వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళున్న ఆశలన్నీ అడియాసలు అయిపోతూ ఉన్నాయి. ఎందుకు చెబుతున్నాను అంటే, తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి వెన్నుదన్నుగా ఉండి మిగిలిన వాళ్ళు ఎటు వెళ్ళినా కూడా బీసీ జనాభా ముందుండే తెలుగుదేశం పార్టీ నడిపిస్తుంది. అలాగే వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూరింది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, అందులో సందేహం కూడా ఏం లేదు. దాన్ని ఏదో విధంగా చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేసి 2019లో విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో సందేహం కూడా ఏమీ లేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన పరిపాలన చూసిన తర్వాత, జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ముఖ్యంగా లోకేష్ బాబు అనే వ్యక్తి బజారుకు వచ్చేసి వాళ్ళ మీద పోరాటం, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈ బీసీల మీద జరుగుతున్న దాడులకి ఎదురొడ్డి నిలిచి పోరాటం చేసే విధానంతో బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చేసిన దుష్ప్రచారాన్ని నమ్మి ఆ రోజు ఎంతో కొంత వాళ్ళకెళ్ళి మొగ్గిన మాట వాస్తవం, అందులో సందేహం కూడా ఏం లేదు. వాడు చెప్పిన పథకాల గురించి కావచ్చు, మరి వాళ్ళు చేస్తా ఉన్న హామీల గురించి కావచ్చు, వాళ్ళకి ఏదో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తారనే ఆశతో కావచ్చు, వాళ్ళకెళ్ళి మొగ్గు చూపిన మాట వాస్తవమే. అందరితో పాటు ఆ వర్గం కూడా ఎంతో కొంత దూరమైన మాట మాత్రం వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల మీద జరిగిన దాడులు కావచ్చు, ముఖ్యంగా చంద్రయ్య యాదవ్ గురిజాల మాచర్ల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్ అనమంటే, లేదు చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ అని తెలుగుదేశం అని చెప్పని అమరుడైన చంద్రయ్య గారిని ఈరోజు మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి. అంటే ఇలాంటి నాయకులే, ఇలాంటి కార్యకర్తల వల్లే పార్టీ ఇప్పటిదాకా మనుగడ సాగించిందనేది మర్చిపోవద్దు. గోడ దూకే నాయకులు, అవకాశం కోసం ఎదురు చూసే నాయకులు కాకుండా తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉండబట్టి ఇప్పటిదాకా మనుగడ సాగించుకుంటూ వస్తూ ఉంది. ఈరోజు యుగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత బీసీల మీద జరుగుతున్న దాడులు, గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన మేలు, వాళ్ళ కులాల వారీగా వాళ్ళ చేతివృత్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ కులాలుగా ఏదైతే వాళ్ళు చేసుకునే వ్యాపారాలకు సంబంధించినంత కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏమి చేసింది చాలా విపులంగా చెప్పుకుంటూ, గతంలో బీసీలకు కట్టించిన భవనాలు కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీ హాళ్ళు కావచ్చు, ఎక్కడ ఏమేమి జరిగింది, ఏ కులానికి ఏ విధంగా మేలు చేసింది, గణాంకాలతో సహా లోకేష్ బాబు అనే వ్యక్తి బజారుకు వచ్చి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నిజమే కదా, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి కదా, ఎందుకంటే జరిగినాయి కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, భవనాలు అయితే కనపడుతున్నాయి, మరి ఎన్ని క్షుణ్ణం కనపడుతున్నాయి, ఏ చేతివృత్తుల వారికి ఏమేమి ఇచ్చారు, అందుట్లో రజకులకు ఏమి ఇచ్చారు, లేకపోతే యాదవులకు ఏమి ఇచ్చారు, ఎన్ని వరుసనే చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి వాస్తవమే కదా ఇది. అలాగే విదేశీ విద్య కానుక, అంబేద్కర్ విదేశీ విద్య కానుక ద్వారా ఎంతమంది బీసీ సోదరులకి మేలు జరిగింది, వాళ్ళు ఈరోజు ఎలాంటి స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఎంత భరాయించింది, 10 లక్షల రూపాయలు ఇచ్చింది, చివరిలో 15 లక్షల రూపాయలు ఇచ్చింది, ఇవన్నీ కూడా ఈరోజు గణాంకాలతో సహా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన పనులన్నీ కూడా లోకేష్ బాబు గారు బయలుదేరి యువగళం పాదయాత్రలో ప్రతి ప్రాంతంలో కూడా జరిగిన అభివృద్ధి గురించి, అలాగే అక్కడ జరిగిన దాడుల గురించి, అభివృద్ధికి ఛాలెంజ్ విసురుతూ అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, లోకల్ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు చేసినటువంటి అక్రమాలు, మంత్రులు ఉంటే వాళ్ళు ఏమేమి అన్యాయం చేశారని చెప్పని ఆయన సవాల్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ సవాల్కి సమాధానం లేదు. మాట్లాడితే మీరు అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి అని చెప్పి మాట్లాడారే తప్ప ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే సమాధానం లేని వాళ్ళు చేసిన అన్ని తప్పులు కనపడతానే ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ చేసిన మేళ్ళన్నీ కనపడతా ఉన్నాయి. కాబట్టి 2019లో ఏ విధంగా అయితే బీసీలను దూరం చేసేసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీశారో, తిరిగి మేము ప్రయత్నం చేయాలి, ఇంకా ఎక్కువ మంది వెళ్ళారు, మన దగ్గర నుంచి కూడా వెళ్ళారు కొంతమంది, ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ. దానికి నిన్న బీసీల సదస్సులో వాళ్ళు వచ్చినటువంటి స్పందన మీరు చూశారు, చాలా అద్భుతంగా వచ్చింది. ఈరోజు ఏకతాటిపైకి వచ్చారండి. ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఒక కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ
తుపాకీ కమ్మవాడ భుజం మీద తుపాకీ పెట్టి మిగిలిన కులాల నుండి ఏ విధంగా కాల్చిపారేసిందో చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఈరోజు వ్యతిరేకమైన తీరు చూసిన తర్వాత వాళ్ళకి మార్పులు చేర్పులు మీరు ఇప్పుడు చూశారు. 38 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మారుస్తున్నాం, అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళంటే అందుట్లో ఒకే ఒక రెడ్డి ఉన్నారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. మిగిలిన 37 మందిని బలిపశువులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఓడిపోయే స్థానాల్లో వాళ్ళకి ఇస్తూ ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయంగా ముందుకెళ్తే రమారమి 170 స్థానాల దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పని అర్థమైపోతుంది. ఈ తరుణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ బీసీలందరూ ఏకమైపోయారు, అలాగే కాపుసోర్లందరూ ఏకమైపోయారు. వీళ్ళిద్దరిని వర్గాలుగా విభజించాలి, కలవనీయకూడదు అని చెప్పని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అది సఫలీకృతం అవుతుందైతే నేను భావించట్లేదు. నిన్న లోకేష్ బాబు గారు కూడా చాలా వివరంగా అమరావతిలో ఒక పత్రికా సమావేశంలో ప్రసార మాధ్యమాలకి వివరంగా చెప్పుకోవడం కూడా జరిగింది. బీసీలు ఏ వర్గాల వారిని ఎట్లా చూసుకుంటూ వచ్చింది, ఎంతమందికి ఏం మేలు చేసింది తెలుగుదేశం పార్టీ. రేపు పొద్దున ఈ యొక్క శాసనసభ సభ్యులు కావచ్చు, లేకపోతే లోక్సభ సభ్యులు కావచ్చు, బీసీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఎలాగా ముందుకు తీసుకెళ్లేది, వాళ్ళకి ఏ సంఖ్యాపరంగా వాళ్ళకి ఎంతమందికి ఇవ్వాలని చెప్పని చాలా వివరంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు అందరూ మూకుమ్మడి దాడి చేస్తున్నారు సుధాకర్ గారు. ఇక్కడ వర్గాలు లేదు, ప్రాంతాలు లేదు, కులాలు లేదు, మూకుమ్మడి దాడి చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద. దాన్ని ఎక్కడ కూడా అందివచ్చిన అవకాశాన్ని ఏది కూడా వదులుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, శత్రువుని జయించాలంటే ఆయుధాలు ఉండాలి. శత్రువుల దగ్గర ఆయుధాలు ఉండే వాళ్ళ దగ్గర, మన వాళ్ళకి ఆయుధాలు కావాలి. ఆయుధాలతో యుద్ధం చేసుకున్నారనుకోండి సైన్యం చనిపోతుంది. అలా కాకుండా వాళ్ళ నిరాయుధులను చేసేసి విజయం సాధించే ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ముందుకెళ్తా ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ బీసీలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పుకునే విధంగా కాకుండా వాళ్ళు బయటకు చెబుతున్నారు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, వాళ్ళ మీద జరిగిన దాడులు ఏంటి వరుసనే చూస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలు తలుపులు తెరవలేదు కాబట్టి, మూసుకుపోయినాయి కాబట్టి కొంతమందికి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం లేక వేరే పార్టీలోకి వెళ్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి ఎంతమంది బయటకు వెళ్తున్నారు, ప్రతిపక్ష పార్టీలోంచి వైసీపీలోకి ఎంతమంది వస్తున్నారు ఒకసారి చూసుకోవాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకం ఇస్తున్న విజయసాయి రెడ్డి గారి కుటుంబ సభ్యులే ఈరోజు ఆ పార్టీని పెడుతున్నారు. అంటే ప్రజా వ్యతిరేకత అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీసీల సదస్సు చాలా విజయవంతమైంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ఉన్నారు. ఇంకొంచెం ఎక్కడన్నా అరాకొరా ఎవరన్నా పక్కసూపులు చూస్తున్నా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటున్నాం అని చెప్పిన ప్రతినబూనారు. ఈరోజు వైరుధ్యాలు తీసుకొచ్చేసి వర్గాల మధ్య, కులాల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అది సఫలీకృతం కాదనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని కుయుక్తులు పడినా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపటం అనేది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. జనసేన తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలో రావటం ఖాయం. దీనికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయానికి సంబంధించి ఎవరెవరైతే దీంట్లో ఉద్యోగస్తులు ఉన్నారా, లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారా, వాళ్ళు చేసిన అకృత్యాలన్నింటికీ ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు లోకేష్ బాబు. అందరికీ తగిన గుణపాఠం చెబుతాడని అయితే నేను భావిస్తున్నాను. ఎస్సీ ఎస్టీల చట్టం లాగే బీసీలకు కూడా ఒక చట్టం తీసుకొస్తానని లోకేష్ ఏదో ఒక హామీ కూడా ఇచ్చాడు. అవును. అంటే బీసీలు నమ్మారు బలంగా. బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నమ్ముతానే ఉన్నారండి. 2019లో మాత్రం కొంచెం వాళ్ళు జగన్ హామీల వల్ల ఆశపడ్డారు. సహజమే ఎవరికైనా సరే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి, చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వేడివేడి అన్నాన్ని పెట్టి పచ్చడి చేసి, ఇంట్లో పచ్చడి చేసి, ముద్దపప్పు చేసి, సాంబార్ చేసి, పెరుగు కొనుక్కునే ఇబ్బందుల్లో ఉంటున్నారు కాబట్టి మజ్జిగ పోసి కడుపు నింపిని తెలుగుదేశం పార్టీ. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే మేము తీపి పదార్థాలు పెడతాము, కార పదార్థాలు పెడతాము, లేకపోతే దీంట్లో పులిహార చేసి పెడతాము, గారెలు చేసి పెడతాము అని చెప్పంటే నమ్మారు. రకరకాల కూరలు చేసి పెడతామని చెప్పంటే నమ్మారు. సహజంగా ఎవరైనా నమ్ముతారు కదా. వీళ్ళు ఇప్పుడే ఇట్లా చేస్తున్నారు, నిజంగా వాళ్ళు అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తారేమో అని చెప్పని ఆశపడ్డారు. నోటికాడ కూడేలు అవుతున్నారని ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది కదా. కాబట్టి వాళ్ళు తిరగబడుతున్నారు. ఇంకా వీళ్ళు చెప్పే ఆ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన కూడా ఒక్క ఛాన్సే కదా అడిగింది. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒకసారి ఇచ్చారు, దాన్ని నిలుపుకోలేకపోయాడు. ఇక అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేదు.